మనం, ఊపిరి, సోగ్గాడే చిన్ననాయన ఇలా 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మంచి ఊపి మీదున్న కింగ్ నాగార్జున రీసెంట్ గా శ్రీకాంత్ తన్యుడు రోషన్ డెబ్యూ మూవీ నిర్మలా కాన్వెంట్ లో నటించాడు. ఈ సినిమాలో నాగ్ రోల్ మాత్రం కలిసి రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వెంకటేశాయ అనే భక్తిరస చిత్రంలో నటిస్తున్న నాగ్ ఇప్పుడు దయ్యంగా మారబోతున్నాడు. వాస్తవానికి ఓం నమో వెంకటేశాయ తరువాత మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం ఒప్పంలో నాగ్ నటిస్తున్నారని అనుకున్నారు. అయితే నాగ్ మాత్రం ఒప్పంను పక్కన పెట్టి ఓ హర్రర్ కామెడీ చిత్రానికి ఓటు వేసినట్లు తెలుస్తుంది. దర్శకుడు వ్యాఖ్యాత ఓంకార్ తెరకెక్కించిన హిట్ ఫిలిం రాజుగారి గది సీక్వెల్ లో నాగార్జున నటించనున్నాడట. రాజుగారి గది సీక్వెల్ సూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఓంకార్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సీక్వెల్ కథకు ఓంకార్ నాగార్జునకు చెప్పడంతో ఆ స్టోరీ నాకు నచ్చి నటించేందుకు ఒప్పుకున్నారట. పీవీపీ సంస్థ రాజుగారి గది కొనసాగింపు చిత్రాన్ని నిర్మించనుంది. గతంలో కాంచన చిత్రంలో శరత్ కుమార్ పాత్రలో నటించమని దర్శకుడు లారెన్స్ అడిగినప్పుడు నాగార్జున ఆ పాత్రను తిరస్కరించారు. లేకుంటే నాగ్ నటించిన తొలి హర్రర్ సినిమా కాంచన అయ్యేది. ఇక ఈ సినిమాలో నాగ్ దయ్యం ఆవహించే రోల్లో నటించనున్నారట. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా